మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ సముఖము నుండి మేము ప్రార్థన చేస్తున్నాం. గడిచిన దినాలలో మీరు మాకు తోడి ఉండి నీ సంరక్షణ, కాపుదల, భద్రత మీరు మాకు అందించి ఈరోజు మరోసారి నాయన శుక్రవారము నీ సముఖం ముందు విజ్ఞాపన చేసే ధన్యత మీరు మాకు దయచేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన భక్తులందరినీ దీవించండి, రావాల్సిన భక్తులతో మాట్లాడండి. మేము పాడే పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో అన్ని విషయాల్లో తోడుగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ వాత్సల్యత, ఎడతగిన కృప, మెండైన దీవెన, ఆశీస్సులు, ఆశీర్వాదములు ప్రతి ఒక్కొక్కరికి దయచేయండి తండ్రి. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే అది నీ కృప, అది నీ దయ, అది నీ సంకల్పము. అది లేకపోతే ఈరోజు మేము బ్రతికి ఉండేవారు కాదు. కానీ ఈరోజు ఎంతోమందికి నువ్వు ఆయుష్నిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, కానీ స్మరించడానికి వారికి తీరిక లేదు నాయన. ఎందుకంటే ఏం పొలుముకుందామా అనే ఆలోచనలో చాలామంది జీవిస్తున్నారు. కనుక భగవంతుడా, నువ్వు దయచేసిన సమయాన్ని ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో వారు బ్రతుకుతున్నారు. నన్ను ప్రేమించిన నా ప్రభుని నేను స్మరించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. నాకు బ్రతుకునిచ్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు ఆయుష్నిచ్చాడు, కృపనిచ్చాడు, పిల్లాపాపలు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. ఇంతగా నన్ను ప్రేమించిన, కుటుంబాన్ని ప్రేమించిన నా ప్రభు యొద్దకు నేను ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేసిదునా అనే మనస్సు ఎందరికి ఉంటుందో తెలియదు. కానీ వారిని అందరినీ నువ్వు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అందుకే నీకు స్తోత్రాలు. వచ్చిన భక్తులను ప్రారంభ ప్రార్థన దీవులతో నింపి ఆశీర్వదించి మహిమ పొందమని సమస్తము పరిశుద్ధాత్మ దేవుడ ఈ కూడికి నీ హస్తాలకి అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి. స్తోత్రం. దయలో నీ కృపలో కాసితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితం. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవను ఫలింపగ దేవా, దేవా. నీ దయలో నీ కృపలో కాసితివి గత కాలము. నీ దయలో నీ కృపలో దాచుమయా జీవితాంతము. స్తోత్రం. ఆమేన్. Glory. Amen. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెళ్ళి నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా,
వెలిగే నన్ను చూడగా ఓ నాకుమైన చెంత నీవు ఉంచినావు నా కన్నీరు నీ కవితలలో రాసిచ్చినావు ఓ నాకుమైన చెంత నీవు ఉంచినావు నా కన్నీరు నీ కవితలలో రాసిచ్చినావు మనసు తీర నిన్ను పాడిపోకూడదు దేవా నీ దయలో నీ కృపలో శాశ్వతివి గతకాలము మహిమతో నింపి మాంసము నీవైతివి యోగ్యతయు లేని నాయన నీ కృప చూపితివి వాటి పాత్రను మహిమతో నింపి మాంసము నీవైతివి నీ చిత్తమే నాయందు నెరవేరాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నాయందు నెరవేరాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిన్నెను ఆశతో నే పాడెదా నన్ను నడుపుదేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో నా సుమయా జీవితాంతము నీ ఆత్మతో నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను తెరే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను
జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. తండ్రిలేని దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. స్తోత్రం. ప్రభుని మహిమపరుస్తాం. మన జీవిత కాలం అంతా దేవుని స్మరించిన స్తుతించిన ఆయన నామం మహిమపరుస్తాం. మన జీవిత దినాలలో ప్రభుని స్మరించండి అంటే గొప్ప వాక్యం. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నిలిపి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవ జలపు ఓటలతో ఉద్దీపింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవ జలపు ఓటలతో ఉద్దీపింపచేసెనే. జుండు తేనె దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. అవును, యేసయ్య నామం బహు పూజనీయము. ఆయన నామం మధురం, యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి ప్రేమముగా నన్ను దాసి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి ప్రేమముగా నన్ను దాసి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుడ్డతేనె దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుడ్డతేనె దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. గ్లోరీ, స్తోత్రం. అవును, ఆయన నామం బలమైన దుర్గం. ఆ దుర్గమే ఈరోజు కావలుగా ఉండి ఆయన నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసి.
విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుట్టుతేనె ధారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మగువజాలను. జుట్టుతేనె ధారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మగువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుట్టుతేనె ధారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మగువజాలను. హల్లెలూయా. స్తోత్రం. మంచిది. పాటలు పాడేవారు రండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూసిన దేవుని కార్యాలు. ఉంది
ఎప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు
Alisi Pole Vaka
నిజమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నిన్ను చూడని నా ప్రియుడా యేసయ్యా కణముల సాగని ప్రేమకై
నేను తెలియని వేదన ఎదలో నిండిన ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉందని చాలు నా బ్రతుకు దినములో నిన్ను పగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పగడిన చాలు నా గుండె గుడిలో వన్నాలే కొన్న నా దిగలే మారిన వన్నాలే కొన్న నా దిగలే మారిన నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమన్న చాలు నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమన్న చాలు నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను పగడిన చాలు నా గుండె గుడిలో స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రాదుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రాదుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను పగడిన చాలు నా గుండె గుడిలో ప్రేమ స్వరూపివి నీవేనయ్యా స్తోత్రాదుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా ప్రేమ స్వరూపివి నీవేనయ్యా స్తోత్రాదుడవు నీవేనయ్యా
దినములో ఆది సంబోధుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా ఆది సంబోధుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పగాడిన చాలు నా గుండె గుడిలో నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా నువ్వే కానేను బ్రతకలేనయ్యా నువ్వే కానేను బ్రతకలేనయ్యా నీవంటే నాకు చాలేనయ్యా నీవంటే నాకు చాలేనయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా కన్నుల్లో కన్నీళ్ళు తుడవబట్టినా కన్నవారి కాదని నన్ను వెతికినా కన్నుల్లో కన్నీళ్ళు తుడవబట్టినా కన్నవారి కాదని నన్ను వెతికినా ఆ రుచి కటుడే నన్ను కప్పినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ఆ రుచి కటుడే నన్ను కప్పినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా చేయని నేరములంట కట్టినా చేతకాని వాడమని చితరించినా చేయని నేరములంట కట్టినా చేతకాని వాడమని చితరించినా నీకు చింతలో నన్ను చుట్టినా స్థితికి నన్ను చేసినా నీకు చింతలో నన్ను చుట్టినా స్థితికి నన్ను చేసినా నన్ను చేసినా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా నువ్వు లేక
ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, కృప కలిగిన రక్షకుడు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. చక్కని పాటల ద్వారా నీ నామము మహిమపరచబడినందుకే స్తోత్రాలు. నీ భక్తులైన వారు చక్కని పాటలు పాడి నీ నామమును మహిమపరిచి ఉన్నారు, అందుకే స్తోత్రములు. వచ్చిన భక్తులను దీవించి ఆశీర్వదించండి. నాయన దిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ మహిమ కలిగిన హస్తము దేవా మాపై ఉంచి ఆశీర్వదించండి. దిన దీవిన ఆశీర్వాదమేలు మీరు మాపై అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, సమస్తం అన్ని విషయాల్లో తోడుగున్న తండ్రి, ఈరోజు నాయన దినవాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుండి యోగు గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. ఆయన తన దూతలయందు నమ్ముగా ఉంచుడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. 15వ వచనం. నాకు నిరీక్షణ ఆధారమేది, నా నిరీక్షణ ఎవనికి కనబడును. హల్లెలూయా. చక్కటి వాక్యం మనకు కనబడుతుంది. మన నిరీక్షణకు ఆధారం దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం మనకు బోధిస్తుంది, క్రైస్తవ బిడ్డలను మన జీవితాల్లో దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. మరి ఆయన ప్రేమ, కరుణా కటాక్షాలు దేవుడు మనకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. మన నిరీక్షణకు ఆధారము చదవండి. నాకు నిరీక్షణ ఆధారమేది, నా నిరీక్షణ ఎవనికి కనబడును. నిజమే, భక్తుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తున్నాడు. వచనం మరలా చెప్పండి ఒకసారి. ఎన్నో అధ్యాయం? 17-15వ వచనం. నాకు నిరీక్షణ ఆధారమేది, నా నిరీక్షణ ఎవనికి కనబడును అంటున్నాడు. భక్తుడు చెప్పిన మాట అప్పటికే చాలా శ్రమ అనుభవిస్తున్నాడు, చాలా కష్టాన్ని అనుభవిస్తున్నాడు, బాధను అనుభవిస్తున్నాడు. ఈ అధ్యాయం గడికి వస్తులకి నిజంగా ఈ 17వ అధ్యాయములో చాలా విషయాలు జరిగినాయి. అప్పుడే తన ఆరోగ్యం అంతా పాడైపోయింది. అందరూ వదిలేశారు. గౌరవించే వాళ్ళు కూడా గౌరవం వదిలేశారు.
ఇప్పుడు అందరికీ అతని జీవితము హేళనగా అవమానకరముగా ఉన్నట్లుగా ఉంది. అంటే అంతకు ముందున్న గౌరవం ఇప్పుడు లేదు, అంతకు ముందున్న విలువ ఇప్పుడు లేదు, అంతకు ముందున్న పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు లేవు, అంతకు ముందున్న ఆస్తుపాస్తులు ఏమీ లేవు, అంతకు ముందున్న స్థితి ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడంతా అయోమయమైన పరిస్థితిలో నిజంగా ఏ మనిషి కూడా అనుభవించలేని క్లిష్టమైన, కష్టమైన, అనారోగ్యమైన స్థితిలో అతని జీవితం ఉంది. అయినా సరే అతడు చెబుతున్న విశ్వాసాన్ని బట్టి ఒక గొప్ప మాట మనకు తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు? నాకు నిరీక్షణ ఆధారం ఏది అంటున్నాడు. అతనికి నిరీక్షణకు ఆధారం అంటే మనం మన జీవితంలో ఉన్నామనుకోండి, సాయంత్రం కూర ఎలాగా అనుకున్నాం అనుకో, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఇంట్లో వంకాయలు ఉన్నాయి, సమయానికి వండేసుకోవచ్చు, ఒక నిరీక్షణ అంతే కదా. ఒకవేళ బియ్యం అయిపోతే సరేలే ఎదులాగా కొట్టుకడికి వెళ్ళి సరువు ఒక బియ్యం కట్టించుకుందాం అనుకుంటాం, అదొక నిరీక్షణ. అంటే మన స్థితి ఇప్పుడు బాగున్నప్పుడు ఈ ధైర్యం ఉండి ఒక నిరీక్షణ వస్తుంది. ధైర్యం ఉన్నప్పుడు నిరీక్షణ పుడుతుంది, ధైర్యం లేనప్పుడు నిరీక్షణ అనేది ఉండదు. మనం తనకి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, అయ్యోబు ఎలాగా అనుకో, సెంటర్కి వెళ్తే ఆటో వస్తుంది, ఈ ఆటో కాకపోతే ఇంకో ఆటో వస్తుంది అన్నట్టుగా ఎదురు చూస్తాం. అదొక నిరీక్షణ. నిరీక్షణ అంటే ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉంది కనుకని నిరీక్షిస్తాం. ఆటో కోసం కూర్చున్నాం, 10 నిమిషాలైనా రాలా, 20 నిమిషాలైనా రాలా, అలాగే వచ్చేస్తామా? రాము. ఎందుకంటే సరే ఎందుకు లేట్ అయింది, వస్తుంది ఆటో అన్న నిరీక్షణ మనకు ఉంటుంది. నిరీక్షణ ఉంది అంటే దానికి కారణం కూడా ఉంది. మనకు ఒక నమ్మకం, ఆటోలు తిరుగుతాయి అనే నమ్మకం. హల్లెలూయా, అంతే కదా. అంటే ఆ నమ్మకం లేకపోతే మనకి ఎవరికి నిరీక్షణ రాదు. ఈరోజు నేను అంటున్నాను, క్రైస్తవ జీవితంలో అతనికి ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ అనేది అతని జీవితంలో మనం చూస్తున్నప్పుడు నాకు నిరీక్షణ ఆధారమేది ప్రశ్నది మనకు కనబడుతుంది. నిరీక్షణకు ఆధారము ఏది అని ప్రశ్నిస్తున్నాడు. అతని నిరీక్షణకు ఆధారము దేవుడు తప్ప ఇంకెవరు లేరు. కట్టుకున్న భార్య ఉంది అంటే, అయ్యో ఈ లెగలేని స్థితిలో ఉన్న నా భార్య నా పక్షాన ఉంది, చేతుడు వాదలు ఉంది, నిజంగా నాకు ఒక అన్న ఉంది, నాకు ధైర్యంగా ఉన్నాను, నా భార్య నా పక్కనే ఉంది అని అనుకోవడానికి నిరీక్షణ అనేది లేదు. భార్య ద్వారా నిరీక్షణ లేదు, ఆస్తుపాస్తుల ద్వారా నిరీక్షణ లేదు. ఎంతో మంది పాదవులు పని మనుషులు ఉండేవారు, వాళ్ళు ఉన్నారని ధైర్యానికి ఆగలేరు. పోనీలే ఏదో ఇల్లు అనేది పడి ఉంది, ఆ ఇంట్లో పడి ఉందో అనడానికి ఇల్లు కూడా లేదు. అంటే అతనికి నిరీక్షించడానికి ఆధారం అనేది ఏమీ లేదు. అలాగని ఆరోగ్యం కూడా లేదు. ఏముంది ఆ నిరీక్షణకు? మనిషికి ఒకటి కాకపోతే ఒకటి నిరీక్షణ కలిగి ఉంటాడు, ఒకదాని కాకపోతే ఇంకొకటి అయినా సరే ఒక ఆధారం ఉంటుంది. ఏమీ లేని పరిస్థితుల్లో ఏదో ఒక ఆధారం మానవుడికి ఉంటుందండి. అసలు ఆధారం లేని మానవుడు లేడు, ఉన్నాడా? ఆధారం లేని మానవుడు లేడు. ఏదో ఒక ఆధారం దొరికింది మనిషి అన్నాక. కానీ యోబుకి ఆధారం ఎదగడానికి చూస్తే ఏ ఆధారం అతనికి కనిపించలా. పోనీ ఆరోగ్యం ఉంది, కూలీనాలు చేసుకుందాం అంటే ఆరోగ్యం కూడా లేనప్పుడు కూలీనాలు ఏం చేస్తాడు? ఏం చేయగలుగుతాడు? ఏదో ఎవడొకడు గుమ్మంగాడు కూర్చుంటే కాపలా కూర్చుందాం, ముద్దు పెట్టకపోతాడా అంటానికి కాపలా కూర్చోడానికి ఆరోగ్యం ఏంది? అందరూ సేదరించే వాళ్ళే, రాణించే వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవడో చూసినా వచ్చి కొంపవుతుంది దగ్గర, నువ్వు దూరంగా పోరా అనడమే తప్ప ఎవరు కూడా శారణించేవాళ్ళు లేరు. ఒకప్పుడు గొప్పగా బ్రతికాడు, ఒకప్పుడు గౌరవంగా బ్రతికాడు. అంటున్నాను, అతనికి నిరీక్షణకు ఆధారం ఏది అంటే ఏ ఆధారము లేదు. ఆధారము ఉంది అంటే భగవంతుడు తప్ప ఇంకెవరు కూడా ఆధారము లేదు. ఎందుకంటే నేను అంటున్నాను,
భూలోకంలో దేవుని పిల్లారా మీకైనా నాకైనా ఏదో ఆధారం ఉంటే సంతోషమే. ఒకవేళ ఆధారం లేని స్థితిలో ఎవరికైనా చివరకు భగవంతుడే ఆధారము. హల్లెలూయా. ఏంటండి? భగవంతుడే ఆధారం. ఏదేమైనా ఒక విషయం మీకు చెప్తాను. మన నిరీక్షణకు ఆధారం చాలా ఉంది అని మనం అనుకుంటాం కానీ ఒక్కోసారి అవన్నీ కూడా దూరం అయిపోతాయి. దూరం అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కానీ అతను అనుభవపూర్వకంగా మనం చెప్పాడు. అందుకే మనం దేని ఎందైనా సరే నిరీక్షిస్తే ఆ నిరీక్షణ విఫలం కావచ్చు. మీరు మీ జీవితాల్లో ఒక ఆధారం చేసుకోవచ్చు. ఎవరినైనా సరే నాకు నా భర్తే నాకు ఆధారం అండి అనుకున్నారనుకోండి, ఒకవేళ భర్త చనిపోతే ఆధారం పోయినట్టే కదా. లేదండి నా కొడుకేనండి నా ఆధారం అంటారేమో. ఒకవేళ కుమారుడు కూడా దేవుడు మనం బ్రతికుండగా తీసేసుకుంటే చివరికి ఎవరు ఆధారం? అబ్బాయి లేదండి పింఛన్ వస్తుంది కదా, గవర్నమెంట్ 4 ఏళ్ళు ఇస్తున్నాడు, అది ఆధారంతో అలా బతికేసాడు అనుకున్నాం అనుకోండి. ఏ ప్రభుత్వం వచ్చి ఆ పింఛన్ అని మొత్తం తీసి పాడేసాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఆధారం పోయినట్టే కదా. మనిషికి ఏదో ఒక ఆధారంతో మనం ఉంటున్నాం, కానీ చివరకు ఆధారం అది శాశ్వతం అని నేను చెప్పను. కానీ ఏది శాశ్వతం కాదు, భూలోకంలో ఏది శాశ్వతం కాదు ఆధారము. ఎప్పటికైనా ఏదో ఒక రోజున ఆధారం తెగిపోవచ్చు, మాయమైపోవచ్చు, కనబడకపోవచ్చు. అప్పుడు మానవునికి ఎవరి ఆధారం అంటే నేను అంటున్నాను, చివరకు దేవుడే ఆధారం. హల్లెలూయా. చివరకు దేవుడే ఆధారం. ఆ భక్తుడు చెప్పిన అనుభవపూర్వకం చెప్తున్నప్పుడు నిరీక్షణకు ఆధారం ఏది అని ప్రశ్న వేశాడు. అతను చూస్తే అతనికి ఏమీ కనిపించలా, ఆధారం ఏమీ కనిపించలా, ఏ ఆధారము కనిపించలా. దేవుడు తప్ప తన జీవితానికి ఆధారం ఎవరు లేరు. ఈరోజు క్రైస్తవ బిడ్డ అలాంటి భక్తులైన వారి జీవితాల్లో వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా మరి వారి అనుభవాలు మనకి ఎంతో మంది మనకి తెలియజేస్తూ వస్తున్నారు. వారి జీవితాల్లో ఆధారము ఎన్నో రీతిగా మనకి తెలియజేస్తూ వస్తున్న భక్తులు మనకు కనబడుతూనే ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఒక్కసారి ఒక మాట అంటున్నాడు యోబు. ఆ 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అన్నాడు. చూడండి, యోబు అంటున్న మాట, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. హల్లెలూయా. ఏమన్నాడండి? ఆయన నన్ను చంపినను. ఏమన్నాడండి? దేవుడే నన్ను చంపేసిన పర్వాలా, దేవుని స్తోత్రం. దేవుడే నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెడతాను. ఎవరి కోసం కనిపెడుతున్నాడు? దేవుడికి చంపేసినా పర్వాలేదు, కానీ నేను ఎవరి కోసం కనిపెడతాను? దేవుడి కోసమే కనిపెడతాను. నిజంగా క్రైస్తవులారా, అటువంటి ఆధారం యోబు ఎవరిని ఆధారం చేసుకోలే. తనకి స్నేహితులు ఉన్నారు, ఊరు అబ్బాయి మీ కష్టాలను నేను ఆదుకున్నాను రా, మీ బాధల్లో నేను ఆదుకున్నాను, ఇప్పుడు నాకు సాయం చేయండి రా అని వాళ్ళ మీద ఆశపడాల, డిపెండ్ అవ్వాల. నిరీక్షణ కలిగి వాళ్ళ మీద ఎదురు చూడలేదు. నా స్నేహితులు వస్తారు, నాకు ఎదురు పెడతారు, నన్ను నేను పోషిస్తారు, నన్ను లేవనెత్తుతారు, ఆధారమే అతను వాళ్ళ మీద కలిగి ఉండలా. చివరికి అంటున్నాడు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం దేవుని కోసమే కనిపెడతాను. నిజంగా అది క్రైస్తవుల యొక్క గొప్ప నిరీక్షణ. ఏనాడైనా ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. నేను చచ్చిపోయడానికి కూడా నేను సిద్ధమే. దేవుడు నన్ను చంపేస్తే చచ్చిపోతాను, పర్వాలా. దేవుడు నన్ను చంపేస్తే నేను చచ్చిపోతా, పర్వాలా. కానీ నేను ఎవరి కోసం కనిపెడతాను తెలుసా? దేవుని కొరకే కనిపెడతానని భక్తులు మనకి ఈ రీతిగా ఎందుకు తెలియజేస్తున్నాడు చూడండి. హల్లెలూయా. ఎందుకంటే నేను నా ప్రవర్తన న్యాయమని భగవంతుని ముందు నేను రుజువు చేసుకుంటాను. నిజమే,
ఈ మాట అనడానికి గల కారణం ఉంది. యోబుకి అన్ని బాధలు శ్రమలు వచ్చినప్పుడు చాలా మంది చాలా రీతిలుగా మాట్లాడారు. ఒరే ఏదో అంటాం కదా, ఎవరి కర్మ అనుభవించారు అంటాం కదా, అంతే కదా, ఏమంటాం, ఎవరి కర్మ వాడు అనుభవించక తప్పదు. కర్మ అనగా పాపం. కనుక యోబు ఏం చేశాడు? పాపం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కర్మ అనుభవిస్తున్నాడు. మన ముందు ఏదో మంచివాడిగా యాక్టింగ్ చేశాడు కానీ భగవంతుడికి తెలియదేంటరా వాడి ప్రవర్తన. అందరి ముందు పేరు కోసం గొప్పోళ్ళగా నటించాడు. ఆ నటనంతా పోయింది. ఇప్పుడు దేవుడు వాడిని శిక్షిస్తున్నాడు. ఇప్పుడు ఆ పాప కర్మ అనుభవిస్తున్నాడు రా అని ఎంతో మంది మాట్లాడుతున్నారు. అయ్యో పాపం అని జాలి చూపించే వారి కంటే ఆ రీతిగా మాట్లాడేవారు ఎక్కువైపోయారు. అసలు అది ఎలా ఉందో తెలుసండి? పుండు మీద కారం చల్లినట్టే. ఏంటండి? పుండు మీద కారం చల్లినట్లే. ఇందుకు నేను అంటున్నాను దేవుని పిల్లారా, ఒక వ్యక్తి కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే జాలి పడవలసిన మనుషులు జాలి పడడం మానేసి ఆ కష్టాల వెనక బాధల వెనక ఇబ్బందుల వెనక ఏ పాపం చేశాడో, ఎవరికి అన్యాయం చేశాడో, ఎవరికి ఏదో చేస్తుంటాడో అందుకే అనుభవిస్తున్నారు అంటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అది చాలా వేదన. ఇప్పుడు యోగ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతను ఎలా బ్రతికింది వాళ్ళకి ఎవరికి తెలియదు. అతను ఎలా జీవించింది చూసిన అర్థం చేసుకునే పరిస్థితుల్లో వారు లేరు. కానీ ఒక్క విషయం మీరు గమనించండి దేవుని పిల్లారా, అతను ఒకటి అంటున్నాడు, ప్రభువా నేను ఎలా బ్రతికిను నా న్యాయ ప్రవర్తన నీ ఎదుట నేను రుజువు చేసుకుంటాను. దేవుని స్తోత్రం. ఏం చేయాలట? ఎవరి ముందు? దేవుడి ముందు మనం రుజువు చేసుకోవాలి. మీరు ఎంత భక్తి చేసింది దేవుడి ముందు రుజువు చేసుకోండి. మీరు ఎంత ప్రార్థన చేసింది దేవుడి ముందు రుజువు చేసుకోక తప్పదు. మీరు ఎంత నీతిగా ఉన్నారు, ఎంత భక్తిగా ఉన్నారు, ఎంత యథార్థంగా ఉన్నారు, ఎంత దేవుడికి ఇష్టంగా బ్రతికారనేది దేవుడి ముందు రుజువు చేసుకునే పరిస్థితి ఒకానొక రోజు వస్తుంది. ఇప్పుడు రుజువు చేసుకోవాలా, ఇప్పుడు అతన్ని రుజువు చేసుకోవాలా అంటారేమో. మీరు ఎవరి ముందు రుజువు చేసుకునే అవసరం లేదు, కానీ దేవుడి ముందు మాత్రం ఎవరికి వారిని రుజువు చేసుకోక తప్పదు. దేవుని పిల్లారా, భక్తుడి జీవితంలో నిజంగా అతను అనుభవించిన శ్రమ కష్టాలు చాలా కఠోరమైనవి. అలాగే బాధను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాము. మరి అతనికి నిరీక్షణ ఎవరైనా ఉన్నారు అంటే అతనికి ఎవరు దొరకలేదు, కానీ దేవుడే ఆధారము. హల్లెలూయా. ఎవరు ఆధారం అండి? దేవుడే నాకు ఆధారము. ఈరోజు నేను అంటున్నాను దేవుని బిడ్డ, ఎవరికైనా సరే చివరకు దేవుడే ఆధారం అవుతాడు. ఒకప్పుడు మనకి డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉన్నప్పుడు డబ్బు బలం ఉంటుంది, ఆ అహంకారం ఉండొచ్చు. డబ్బు అయిపోయాక డబ్బు లేనప్పుడు అన్నీ అయిపోతాయి. అహంకారం పోతుంది, గర్వం పోతుంది, అన్నీ పోతాయి. చివరికి వినయ విధేయతలు రాక తప్పదు. చివరికి ఏమొస్తుందో తెలుసా? దేవుని భగవంతుడా నువ్వే మాకు దిక్కు అంటాం. చివరికి ఎవరైనా సరే చెప్పవలసిందని, నాయనా మాలాంటి దిక్కుమాలోళ్ళకి నువ్వే దిక్కు నాయనా అనక తప్పదు. ఎటువంటి వారికైనా ఒకానొక దినమందు ఆధారం దేవుడే. ఏమండి, డబ్బున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకున్నా ఆధారం దేవుడిని మాత్రం మనం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. దయచేసి క్రైస్తవ పిల్లలారా, భక్తులైన వారు మరి అలాంటి నమ్మకం కలిగి వారు బ్రతికారు, వారు ప్రార్థించారు, ప్రభుని మహిమపరిచారు. హల్లెలూయా. కనుక దేవుడు నన్ను చంపేసినా నేను నా జీవితము రుజువు చేసుకుంటాను, దేవుని వదలనంటూ మంచి సాక్ష్యం ఇచ్చారు. చంపేసినా పర్వాలా,
ఎప్పుడైనా మీరు ఒకటి అంటున్నాను, మీరు కోప్పడదండి. ఒకవేళ లేవలేని పరిస్థితి వచ్చేసింది అనుకోండి, ఓపిక లేని పరిస్థితి, ఆరోగ్యం బాగోలేదు, మనసు మీద ఉన్నాం, నీరసంగా ఉన్నాం, అలాంటి పరిస్థితుల్లో మీ నిరీక్షణ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చెప్పండి. ఎవరైనా చెప్తారా? లేగలేని స్థితిలో, ఓపిక లేని పరిస్థితుల్లో కనీసం తిన్నావా, ఉన్నావా, టీ తాగావా అని అడిగేవాళ్ళు కూడా రాలా. మంచం మీదే పడి ఉన్నాం, ఎవరు అడగలేదు పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు నిరీక్షణ ఎందుకు రాదు? దేవుడా, నన్ను చంపేసినా నాకు పర్వాలేదు నాయన, నువ్వే నాకు ఆధారం నాయన, నువ్వే నాకు నిరీక్షణ అని మనం చెప్పగలుగుతామా? చంపేసినా పర్వాలా, చచ్చిపోయినా పర్వాలా, అంతేగానే చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే ఏమైపోతుంది బాబాయ్, నన్ను చూసుకోగలుగుతారేమో, అలాగే పడి ఉంటాయి, ఎవరు చూడరేమో, ఈ బెంగెట్టుకుంటుందా? ఆ బెంగ రానివ్వకండి. చచ్చిపోతే కొడిపోతానేమో, నన్ను పట్టించుకుని ఉన్నారు లేదు, తాగలేదు, చూసేవాళ్ళు లేదు, ఈ ఆలోచన ఎప్పుడు రానివ్వకండి. నిరీక్షణ అంటే నేను అంటున్నాను, అక్కడ యోబు అన్నాడు, దేవుని తెలుసా, నేను చనిపోయినా చనిపోతాను. చచ్చిపోయినా పర్వాలా, నేను చచ్చిపోయినా పర్వాలా, నాకు సావు వస్తుంది, నాకు భయపడను, నాకు సావు రాలేదు కానీ వస్తుందని నాకు భయం ఏమీ లేదు, భయమేమీ లేదు. అంటే నేను అంటున్నాను, అతని జీవితం సావుతో ఒక్కసారే సావు, కానీ ఇప్పుడు సావు కంటే భయంకరమైన శ్రమ అనుభవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏంటండి? సావు అయితే ఒక్కసారి చచ్చిపోవడం, కానీ సావు కంటే భయంకరమైన శ్రమ అనుభవిస్తున్నాడు. ఇది మరీ భయంకరం, ఇది మరీ భయంకరం. చాలా మంది ఆశపడతాం, పాస్టర్ గారు భగవంతుడు లాక్కోకుండా పీక్కోకుండా ఆరోగ్యం ఉండగానే తీసుకెళ్ళిపోతే బాగుందండి, మంచం మీద లాగు పడి ఉంటే ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు, అలాంటి బాధ వద్దండి, నరకం రాకుండా తీసుకెళ్ళిపోతే బాగుండు అంటే మన ఆశ ఏంటంటే ఆ బాధ అనుభవించకుండా సునాయాసంగా వెళ్ళిపోతే ఎంత బాగుండు, అలాంటి సావు అయినా పర్వాలేదు పాస్టర్ గారు అనుకుంటాం. మరి యోబు పరిస్థితి అలా కాదు. సావు వస్తే ఒకసారి సావు, బిడ్డలు ఉన్నారు ఒక్కసారి బాధ మంది లేకుండా తుప్పు చచ్చిపోయారు, వాళ్ళకి ఏ బాధ లేదు. పడుకుంటే విద్య చేసుకుంటే ఇల్లు కూలిపోయింది, కూలిపోయి ఇంటి కింద పడిపోయి 10 మంది చచ్చిపోయారు, 10 మంది బిడ్డలు ఒకసారి చచ్చిపోయారు, వాళ్ళకి ఏ బాధ లేదు, ఒకసారి చచ్చిపోయారు, వెళ్ళిపోయారు. కానీ ఇతను అలా కాదు, బ్రతుకుదామంటే బ్రతుకు లేదు, సద్దామంటే సావు లేదు. నిజంగా సావు కంటే భయంకరమైన నరకాన్ని అనుభవిస్తున్నాడు, సావు కంటే భయంకరమైన రోగాన్ని భరిస్తున్నాడు, సావు కంటే భయంకరమైన పుళ్ళు రస్సి. ఏమంటే ఒక సెకండ్ అయితే ఒళ్ళంతా బిగపట్టేసి తప్పకనే సిదిగిపోతే ఇక బాధ పోటు సలుపు వచ్చేస్తుంది. అటువంటిది అతను ఒళ్ళంతా గడ్డలేసేసి అవి సీవు కట్టేసి అవి పగిలిపోతుంటే కంపు వాసన, దురద పక్కన ఆ పొక్కులకి దురద వచ్చేస్తుంటే గోపుటానికి ఏళ్ళు కూడా కుళ్ళిపోయి, ఏళ్ళు కూడా గోర్లు కుళ్ళిపోయి ఉన్నాయి, గోపుకోవడానికి కూడా గోర్లు లేవు, ఓపిక లేని పరిస్థితుల్లో బైబిల్లో ఉంది కొండ పెంకి. ఏం పక్కట కొండ పెంకి తెచ్చుకుని గోపుకుంటుంటే రసంతా కారిపోతుంది, సీమంతా కారిపోతుంది, రక్తం కారిపోతుంది. తుడుచుకోవడానికి అతని దగ్గరే ఉన్నాయి. కొన్ని చూడటం భార్య ఉందా, మనోళ్ళు ఉన్నారు, ఎవరున్నారు, కారిపోతుంది ఇలాగా. ఏం అతనికి స్పృహ లేని పరిస్థితి. బైబిల్ ఉంది, కుక్కలు దగ్గరికి వచ్చారసి కుక్కలు కొట్టుకోవడానికి కూడా ఏం లేదు అతనికి, ఓపిక లేని పరిస్థితి. ముసలోడని అతనికి ఏం కాదు, యవనస్తుడు పడుచుడే. ఇప్పుడు ముసలోడు కన్నా హీనమైపోయాడు, లెగలేని పరిస్థితి అయిపోయింది. నిజంగా ఆ నరకం ఏ మానవుడికి రాకూడదు. అతను కాబట్టి భరించాడు కానండి, మనమైతే భరించలేము, మనం భరించలేము. బహుశా యోబు భక్తి కలిగిన వాడు, నిరీక్షణ కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు కనుకనే భరించాడు. కానీ మనమైతే భరించేంత స్థితి, శక్తి మనకు రాకుండకపోవచ్చు. ఏదేమైనా దేవుని
అతడు చచ్చిపోతానని భయపడలేదు, సావు వచ్చినా పర్వాలేదు అంటున్నాడు. హల్లెలూయా. సరే చూడండి, యోబు గ్రంథం 19:10 ఒకసారి చదవండి. 19:10 నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమై పోతిని. ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్ళగించను. హల్లెలూయా. నిజమే, నిరీక్షణ ఆధారం దేవుడు పెళ్ళగించేశాడు. ఎందుకు తెలుసా? అతని నిరీక్షణ బైబిల్లో ఉంది. యోబు గొప్ప ధనవంతుడు. మనం చెప్పండి, యోబు ఒక గొప్ప ధనవంతుడు. ఒంటులు వేల కొలది, గొర్రెలు వేల కొలది, మేకలు, మందలు, ఒంటులు, పశువులు, విస్తారమైన సంపద, పాలెలు, పని మనుషులు, విస్తారమైన సంపద. అంత గొప్ప ధనవంతుడికి నిరీక్షణ ఏంటి తెలుసా? చెప్పండి. డబ్బున్నవాడికి నిరీక్షణ ఏంటండి? ఆస్తి కలిగిన వాడికి నిరీక్షణ ఏంటి? ఏమీ లేనడికి దేవుడే నిరీక్షణ. అవునా కదా? డబ్బున్నవాడికి, ఆస్తిపరుడికి ఏది నిరీక్షణ? నాకేంటి, నా ఆస్తి ఉంది, పర్వాలేదు, నేను తిన్నా తరగని ఆస్తి, నా బిడ్డలు తినేసిన తరగని ఆస్తి, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా తినొచ్చు అన్న ఒక నిరీక్షణ ఉంటుంది ఇప్పుడు ధనవంతుడికి. డబ్బున్న వాడికి నిరీక్షణ ఏంటి తెలుసా? పర్వాలేదు, ఎలాగైనా బ్రతకగలుగుతాను, ఎలాగైనా తినగలుగుతాను, నా పిల్లలు తిన్నా తరగదు, ఎంత తిన్నా, ఒక నిరీక్షణ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు? వారు సంపాదించిన సంపాదన బట్టి వారి నిరీక్షణ అది. ఇప్పుడు అంటున్నాడు, ఒక డబ్బు ఉన్నప్పుడు నా నిరీక్షణ ఏమో, ఇప్పుడు నా నిరీక్షణ దేవుడు ఏళ్లతోనే పెళ్ళగించేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడి పిల్ల అంటున్నాను, అదే నేను మీకు చెప్పే గొప్ప సత్యం ఏంటంటే, ఒక విశ్వాసిగా యోబు తన డబ్బుని నాకంటే 10 మంది బిడ్డల సత్యమైన మోసపోవడానికి, నాకంటే ఎంత మంది ఊరమంతా ఉన్నారు పిలిస్తే పరిగెత్తు రావడానికి, నాకేంటి ఎంతమంది బంధుమిత్రాలు ఉన్నారు, నాకేంటి పర్వాలేదులే అన్న ధీమా మనుషులకు ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క నిరీక్షణ అదే. ఏంటంటే వారు కలిగి ఉంది కనుక వారి నిరీక్షణ, ఆ నిరీక్షణ వారి కలిగి ఉండడం దేవుడు తప్పు అంటున్నాడు. యోబుకి నిరీక్షణ ఏంటి? నాకేంటి పర్వాలేదులే, దేవుడు నాకు బోల్డ్ ఆస్తి ఇచ్చాడు, గొప్ప ధనవంతుడిని, 10 మంది బిడ్డలు ఉన్నారు. ఆ బబుల్లోనే దేహం అంతా పాడైపోయింది. హల్లెలూయా. తర్వాత అతని యొక్క పరిస్థితి అంటున్నాడు చూడండి, ఇంకో మాట అన్నాడు 6వ వచనం, నా దినములు నేతగాని వాడికంటను వడిగా గతించెను. ఆ నిరీక్షణ లేక అవి క్షయమై పోవచ్చున్నవి. ఆగండి, అతని యొక్క ఎటువంటి దినాలు ఏమైపోయినట? నేతగాడు చూసారా? మీరు చూసారా లేదో కూడా తెలియదు. నేతనేసేవారు పూర్వకాలం బట్టలు, టిక్కు టిక్కు అది చాలా ఫాస్ట్గా ఇలా పడతా ఉండేవారు. నేత చూసారా? ఎక్కడైనా చూడలేదా? అది అంత ఫాస్ట్గా టక్క టక్క, మధ్యలో గ్యాప్ వేసి ఓడటానికి వదలదు. అది నేత నేసేవారు. ఎంత ఫాస్ట్గా అది వెళుతుందో అతని జీవితం కూడా అలాగే త్వరగా గడిచిపోయిందట. 40 ఏళ్ళోడు 80 ఏళ్ళకు ముసలోళ్ళగా అయిపోయాడు. 40 ఏళ్ళ వయసులో 80 ఏళ్ళ ముసలోళ్ళగా అయిపోయాడు. అంటే వయస్సు ఉండగానే వృద్ధాప్యం వచ్చినట్టు అయిపోయింది. గడిచిపోయి ఎక్కడెక్కడ గడిచిపోయినట్టుగా అతని ఆయుష్ ఆరోగ్యాన్ని గడిచిపోయి ముసలి రూపురేఖలన్నీ వచ్చేసింది. అటువంటి పరిస్థితిలో
నా నిరీక్షణ ఏమంటాడండి? నా నిరీక్షణ లేక నిరీక్షణ క్షయమై గట్టిగా చదవనమ్మా. క్షయమైపోవచ్చున్నది. నా నిరీక్షణ లేక లేక క్షయమై పోవచ్చున్నది. పోవచ్చున్నది. క్షయం నాశనం అయిపోతుంది. నిరీక్షించడానికి ఏమి నాకు కనిపించట్లా. చూశాను, నాకేమీ కూడా నిరీక్షణకు ఆధారం లేదు, క్షయమైపోయినాయి. నిజమే, అతని చెప్పిన గొప్ప సాక్ష్యం చాలా గొప్పది. అటువంటి పరిస్థితిలో అతనికి దేవుడే ఆధారం అయ్యాడు. హల్లెలూయా. ఎవరండి? ఆ దేవుడే ఆధారం అయ్యాడు. ఇక ఒకటి అంటున్నాడు, దేవుడు నన్ను చంపేసినా పర్వాలేదు, నా భక్తి నేను కాపాడుకుంటాను, నా యథార్థత దేవుడి ముందు కనబరుచుకుంటాను, పొరపాటున మా నోటి మాట ద్వారా కూడా పొరపాటున దేవుని తప్పు నేను పట్టను అని అలాగే నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిజమే, బైబిల్ ఉంది, యోబు నోటి మాట ద్వారా పాపము, గట్టి చెప్పండి, నోటి మాట ద్వారా యోబు పాపము చెయ్యలేదు. ఈరోజు నేను అంటున్నాను, చేతుల ద్వారా చేసే పాపం కన్నా నోటి ద్వారా చేసే పాపాలు ఎక్కువైపోయినాయి. ఏంటది? చేతుల ద్వారా చేసే పాపాల కన్నా నోటి ద్వారా చేసే పాపాలు ఎక్కువ. జాగ్రత్త. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఏం మాట్లాడుతున్నావు? శుభమా అశుభమా, మంచా చెడా? ఆలోచన చేయి. జాగ్రత్త. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇతరులు సావు, ఇతరుల రోగం, ఇతరుల కీడు కోరితే నీ నోటి మాటను బట్టి ఒక రోజు దేవుడికి తీర్పు తీర్చక తప్పదు. కుక్కనక మాట మాట్లాడినా, వేలాకోలం మాటలు మాట్లాడినా, లేకపోతే అభండాలతో కూడిన మాటలు మాట్లాడినా, తెలియకుండా అజ్ఞానంగా మాట్లాడేసిన ప్రతి మాటకు బైబిల్ ఉంది, నోటి మాటను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చబడును. హల్లెలూయా. అక్కడ అన్నాడు, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే. ఏంటండి? మంచిదైనా సరే చెడ్డదైనా. నువ్వు మంచి మాట్లాడితే మంచి తీర్పు ఉంటుంది, నువ్వు చెడు మాట్లాడితే చెడ్డ తీర్పు ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. అతడు నోటి మాట ద్వారా కూడా తప్పు చేయకుండా తన నోటి మాటలని అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. ఒకవేళ మనం ఏమంటారు సార్, మా ఇద్దరికి దేవుడు కూడా పాపం చేస్తున్నా, దేవుడు కూడా సాయం చేస్తలేదు, దేవుడు కూడా కరుణించలేదు, దేవుడు కూడా సాయం చేయలేదు, దేవుడు పట్టించుకోవట్లేదు అని దేవుడి మీద నిందలుగా మాట్లాడే పరిస్థితులు రావచ్చు. దానంత పాపం మరొకటి లేదు. దేవుడిని తప్పు పట్టడానికి నువ్వెంత నేనెంత, దేవుడు దూషించడానికి నువ్వెంత నేనెంత. దేవుడికి తెలీదు, ఆయన పట్టించుకోవట్లేదంటే అది అన్నడం తప్పు. పట్టించుకోకుండా ఆయన ఉండడు. ప్రతి మనిషిని ఆయన పట్టించుకునేవాడే. అడు మంచోడైనా సరే చెడ్డోడైనా సరే, ఎటువంటి మానవునైనా ప్రతి మనిషిని ఆయన పట్టించుకునే దేవుడే. కనుక శ్రమల, బాధల, ఇరుకుల, ఇబ్బందుల, లెగలిస్త, అనారోగ్యమా, సమస్య, ఇంట్లో చేతులు చిల్లుగా అవ్వలేని పరిస్థితి అయినా సరే నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూడు కానీ దేవుని ఆధారం చేసుకో. అంతేగాని దేవుడి మీద దేవుని రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఆయన రెచ్చిపోయే దేవుడు కాదు. నువ్వు రెచ్చగొట్టితే మనుషులు అనుకుంటారు, భలే రెచ్చగొట్టే అలవాట్లు ఉంటాయి మనుషులకి. రెచ్చిపోతే ఏం మాట్లాడతారో తెలియదు. రెచ్చగొట్టేస్తే ఏం మాట్లాడతారో తెలియదు. ఒకవేళ అత్తగారు కోడలు రెచ్చగొట్టినా, కోడలు అత్తగారిని రెచ్చగొట్టినా, తోటి కోడలు రెచ్చగొట్టినా ఒక రెచ్చిపోయి ఆవేశం వచ్చి పోనకలపోయచ్చు రెచ్చగొడితే. అలాగా దేవుడు కూడా రెచ్చగొట్టేసి నువ్వు దేవుడి వేనా, దేవుడైతే దిగురా, నువ్వు సాయం చేయగలిగితే నువ్వు చేతులుండి చెయ్యి, నీకు అదుంటే చెయ్యి, నీకు శక్తి ఉంటే చెయ్యి, నీకు మహిమ ఉంటే చెయ్యి, లేకపోతే నువ్వు దేవుడివే కాదు అని రెచ్చగొట్టేసి అనుకోండి. ఈ హత్తగా చెప్పండి, చెప్పండి,
భగవంతుడు రెచ్చగొడితే రెచ్చిపోయేవాడా? నీలాగా నాలాగా రెచ్చిపోయే మానవుడు కాదు ఆయన, దేవుడు. నువ్వు దేవుడు అయితే నిజంగా చెయ్యి, లేకపోతే నువ్వు దేవుడివే కాదు, నేను నమ్మను, నేను చేయను అన్నావు అనుకోండి, నానే ఎవరు కదా. దేవుడికి ఇందులో నేను దేవుణ్ణి అని రుజువు చేసుకున్నంత ఆయనకి అవసరంలా, ఆయనకు అంత అవసరం లేదు. యేసు ప్రభువుని కూడా అలాగే అన్నారు కదా. ఆయన శిలువను వేలాడుతున్నప్పుడు ఏమన్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అని రెచ్చగొట్టాడు. రెచ్చిపోయి ఆయన వచ్చేసాడా? చెప్పండమ్మా, రెచ్చగొట్టేసారు కదా. నువ్వు దేవుడు అన్నా, అద్భుతాలు చేశాను, అలా చేశాను, ఏం చేశాను, ఆ చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించాను. నువ్వేంటి వేలాడతావు? దిగిరా, నీ మహిమ చూపించు, నీ శక్తులు చూపించు, నీ ప్రభావం చూపించు, ఒక్కసారి చేసేయి. ఆయన ఏమి అలాంటి లొంగిపోయేవాడు. ఈరోజు నేను అంటున్నాను, దేవుని రెచ్చగొట్టే మాట్లాడేదానికన్నా దేవుని ఆధారించిన దేవుడా, నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా, నువ్వే నా ఆధారం. బ్రతికించినా నువ్వే, నన్ను చంపేసినా నువ్వే, ఎవరైనా చూసినా నువ్వే, చూడకపోయినా నువ్వే, నువ్వు తప్ప నాకు ఏ ఆధారము లేదు నాయన, నువ్వే ఆధారం అని దేవుడికి అప్పగించుకో. బతకాలనే ఆశ కన్నా దేవుడు నన్ను చంపేసినా పర్వాలేదు అన్న దేవుడికి రెండు అవకాశాలు ఇచ్చాయి. బ్రతికించినా దేవుడే, చంపేసినా ఎట్లా చెప్పనమ్మా? బ్రతికించినా ఆయనే, చంపేసినా ఆయనను అప్పగించుకో. అబ్బే చంపేసే పదమాతలు అవుతున్నాయన, అప్పుడే చంపుకుని ఆయన గోడ భవిష్యత్తు ఉంది ఆయన, చూడవలసింది ఎన్నో ఉన్నాయి, చేయవలసింది సావలే కట్టవద్దులే బ్రహ్మ. ఇప్పుడు మాత్రం నన్ను ఏం చేయి? బ్రతికించు, ఆరోగ్యం ఇచ్చే, అన్ని ఆశలు తెచ్చే, కోరికలు తెచ్చే, నేనేమనుకున్నా అన్నీ జరిగించాను ఆయన. ఇదొకటేనా మనం అడిగి? అంటే నిజమైన క్రైస్తవ విశ్వాసం ఒక్కటే కాదు, దేవుడికి రెండు అప్పగించే, సావైనా బ్రతుకైనా. పౌలు ఏమన్నాడు? ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? సావైనా బ్రతుకైనా నీకోసమే. చచ్చిపోతే నీకోసం చచ్చిపోతాను, బతికిస్తే నీకోసం బ్రతుకుతాను. సావైనా బ్రతుకైనా, ఈ రెండు పదాలు క్రైస్తవుల యొక్క ముందు ఉండాలి. ఈరోజు దేవుడు నిన్ను ఆరోగ్యించిన ఆయుష్యుడు ఇప్పుడిప్పుడు దేవుడిని తీసుకెళ్ళిపోతే, చంపేస్తే సిద్ధంగా ఉండాలి. ప్రభువా నేను రెడీగా ఉన్నాను, నువ్వు పిలుచుకుంటే నీ రాజ్యం ఉండడానికి నేను రెడీగా ఉన్నాను ఆయన అన్నట్టు దేవుడు ముందు పెట్టు. అది నిజమైన క్రైస్తవ్యం. నిజమైన క్రైస్తవం అంటే ఏంటనుకుంటున్నారు? అవసరం ప్రభు ఈ క్షణాన్ని నన్ను తీసుకెళ్ళి నేను రెడీ అన్నట్టు నీ మరణాన్ని ఆయన ముందు పెట్టు. ఆయన ముందు బాబోయ్ అలాగా చచ్చిపోతే అలాగా అని అనుకోకు, అది కరెక్ట్ కాదు. నిజమైన క్రైస్తవుల్లో సావును కూడా దేవుడి ముందు పెట్టు, బ్రతుకుని దేవుడి ముందు పెట్టు. బ్రతికిస్తే బ్రతుకు, దేవుడు చంపేస్తే సంతోషంగా దేవుడు రాజ్యానికి వెళ్ళిపో. ఈ రెండు కూడా దేవుడి ముందే పెట్టు. అది నిజమైన భక్తి. మరి యోబు అలాగే చేశాడు. తన నిరీక్షణ దేవుడిని ఆధారం చేసుకున్నాడు. ధైర్యం వచ్చింది, నిలబడ్డాడు. ఓపిక లేకుండా అలాగే ఉన్నాడు. ఎవడో వచ్చాడు, రా ఇలాంటి బ్రతికి నీకు ఎలాగ బ్రతకాలనిపిస్తుంది కదా బాబా, నేనైతే ఎప్పుడో చచ్చిపోతుంది బాబోయ్, చిచ్చి చిచ్చి ఇదే బ్రతికిరా, చిచ్చి చిచ్చి అసలు నీకేం అనిపించలేదట్రా అన్నాడు ఎవడో వచ్చి. అప్పుడు యోబు ఒక మాట అన్నాడు, నేను అడిగి పెట్టింది నేతిలో పడినట్లుగా ఉంది అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమంటాడండి? నేను పెట్టిన అడుగు ఎక్కడుందో తెలుసా? నేతిలో ఉన్నట్టుగా ఉంది అన్నాడు. అడిగి అనుకున్నాడు. వాడు వచ్చాడు, మెంటలు వచ్చేసింది యోగుకి. మెంటలు వచ్చి ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు. నేతిలో పడినది ఎవరు పడతారు? అదృష్టం కలిసి వచ్చిన వాళ్ళు నేతిలో పడ్డాడరా, ఊరు గంపలో పడ్డాడరా అంటారు. వీడు నేతిలో పడ్డానంటే నిజంగా మెంటలు వచ్చేసింది వీడికి, స్థిమితం లేదు. వీడి స్థితి ఏంటి, వీడి బతుకు ఏంటి, పరిస్థితి ఏంటి? వీడు నేతిలో పడ్డాడా, వీడి బతుకు నేతిలో కాదు మురుగుంట్లో కన్నా అన్యాయంగా పడ్డాడు అన్నట్టుగా హేళనగా మాట్లాడుకుంటున్నారు. ఆయన తన విశ్వాసాన్ని అలాగే పెట్టుబట్టుకుని దేవుడి మీదే ఆధారం చేసుకుని బ్రతికేయండి. అద్భుతం.
ఒకవేళ ఆ పరిస్థితికి వస్తే అలాగే ఉంది, అలాగే మాట్లాడు. నీకు లేని దానికోసం ఆరాటపడకు. ఎవరికో ఉంది, నీకు లేదు, వాళ్ళ కోసం ఎదురు చూడకు. నీ స్థితి ఏమైనా సరే, దరిద్రమైన స్థితిలో ఉన్నావా, పేదరికంలో ఉన్నావా, హీనమైన స్థితిలో ఉన్నావా, లేని స్థితిలో ఉన్నావా, చేతులు చిల్లుగా లేని స్థితిలో ఉన్నావా, పర్వాలా. నువ్వే స్థితిలో ఉన్న దేవుడికి సంతోషమే, నువ్వే స్థితిలో ఉన్న దేవునికి ఆనందమే. కాకపోతే నీ భక్తిని కాపాడుకో, నీ నిరీక్షణ కాపాడుకో, నీ క్రైస్తవ జీవితాన్ని ప్రభు ముందు కాపాడుకుని రుజువు చేసుకో. అదే అన్నాడు భక్తుడు, నా నిరీక్షణ దేవుడి ముందు ఏం చేస్తాను, రుజువు చేసుకుంటాను అంటున్నాడు. అదండి, మీ భక్తి ఎంత ఉందో రుజువు చేసుకోండి, మీ ప్రార్థన ఎంతో రుజువు చేసుకోండి, రోజుకి ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నారో రుజువు చేసుకోండి, నెలలు ఎన్ని ఆదివారాలు శుక్రవారాలు వస్తున్నారో దేవుడి ముందు మీకు మీరే రుజువు చేసుకోండి. ఎవరో రుజువు చేయడం కాదు. ఎల్లమ్మ తప్పులు వస్తాడు రుజువు చేస్తారు, ఆ పాట కలుపుతారు రుజువు చేస్తారా, అవి కాదు. నువ్వే భగవంతుడి ముందు రుజువు చేసుకో. ఆ రుజువు చేసుకున్నది నిజాయితీగా దేవుడి ముందు కనపడడానికి నువ్వు ప్రయత్నం చేయి. నిజమే, అతని నిరీక్షణ చాలా గొప్పది. ఎందుకంటే భక్తుడు ఒక మాట అంటున్నాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని నమ్మడం కంటే, మనుషులను నమ్మడం కంటే ఎవరిని ఆశ్రయించాలట, యెహోవాను ఆశ్రయించుట. మరి యోబు ఇప్పుడు అంతకుముందు డబ్బున్నప్పుడు నాకేంటి పనులు ఉన్నారు, నాకేంటి పని మనుషులు ఉన్నారు, వాళ్ళు ఆస్తుంది, వాళ్ళు సంపద ఉంది, 10 మంది బిడ్డలు ఉన్నారు, అందమైన భార్య ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉంది అనుకున్నా. నిరీక్షణగా తప్పోయింది. ఇప్పుడు దేవుని చేసుకున్నాడు, ఆధారం చేసుకుని నిలబడ్డాడు. నిలబడి ధైర్యంగా నిలబడి దేవునికి సాక్షిగా ఉండిపోయాడు. అటువంటి సాక్ష్యం కలిగిన జీవితం. మరి మనుషులు వదిలేసిన, మనుషులందరూ దూరం అయిపోయిన దేవుడు అతనికి ఆధారభూతుడుగా తోడున్నాడు, సహాయము చేస్తున్నాడు అంటున్నాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. ఇంకా దేవుడు వదిలేశాడు నిన్ను అంటే అంటున్నారు అందరూ. దేవుడు నన్ను వదల్లా, దేవుడు నాకు ఇంకా తోడుగానే ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇశ్రాయేలులో ఒక వ్యక్తి అంటాడు, శ్రమల్లో బాధల్లో ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమే, నాయనా యెహోవా మీకు తోడై ఉన్నాడు అని సాక్ష్యం చెప్తుంటే అతను అంటాడు, దేవుడే మాకు తోడుంటే మాకు ఇన్ని బాధలు ఎందుకు వస్తాయి, ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి, శత్రువులు చూసి మేము బెదిరిపోయి పారిపోయి బతుకు ఎందుకు వస్తుంది, దేవుడే తోడుంటే మా బతుకులు ఎలా ఉంటాయా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడే తోడుంటే మా బతుకులు ఎలా ఉంటాయా అంటున్నాడు ప్రశ్న. నిజమే, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని మీరు కంగారు పడతారు. ఒకవేళ ఎవరన్నారు, దేవుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయంట కదా, దేవుని నమ్ముకుంటే బాధలు వస్తాయంట కదా, శ్రమలు వస్తాయంట కదా అని ప్రశ్నలు చాలా నన్ను అడుగుతూ ఉంటారు. దేవుడు నమ్మితే శ్రమలు వస్తాయా, కష్టాలు వస్తాయా, బాధలు వస్తాయా అనేది అది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షించాలనుకుంటే రావడం మంచిది. హల్లెలూయా. శ్రమలు బాధలట రాకూడదని కోరుకోకండి, రాకూడదని కోరుకోకండి. వస్తే మంచిది, వస్తే మంచిది, రావద్దు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఈ శోధన నాకు రాకుండా, కీడు రాకుండా, బాధలు రాకుండా, ఇబ్బందులు రాకుండా నన్ను అందంగా బంగారు పెట్టిలో భద్రం చేసే అనుకోవడం తప్పు. ఒకవేళ వచ్చిన భరించడానికి విశ్వాసత నాకు దయచేయి, నమ్మకం దయచేయి, నా యథార్థత వదలకుండా, నా నీతి వదలకుండా నన్ను నిలబెట్టు అని ప్రార్థన చేయండి.
అవును, నేను పెట్టిన అడుగు నీతిలో పడిందని ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాను. అన్ని బాధల్లో, అన్ని కష్టాలు. ఒకవేళ అటువంటి పరిస్థితి మీకు కూడా అదే సాక్ష్యం ఇవ్వండి. దయగలిగిన స్వామి, కృపగలిగిన రక్షకుడానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవుని పిల్లల విన్న వాక్యం మన జీవితాలు దేవుడు తన కార్యములు జరిగించి మన బ్రతుకుకి ఒకటే నిరీక్షణ, ఆధారము. దేవుడు ముందే మనం రుజువు చేసుకోవాల్సింది మన భక్తి. ఎవరమైనా రుజువు చేసుకోక తప్పదు. భక్తులు అలాగే రుజువు చేస్తూ వారి నీతిని కాపాడుకున్నారు, వారి భక్తిని కాపాడుకున్నారు, వారి యథార్థతను వారు కనబరుచుకున్నారు, దేవునికి ఎదుట నిర్దోషులుగా బ్రతికారు. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించారు. ఈరోజు మనము కూడా దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిర్దోషులుగా ఉండవలసిన వారే ఉన్నాం. ఒకవేళ నీ బ్రతుకులో దేని యందు నిరీక్షణ ఉందేమో అది పక్కన పెట్టే భగవంతుడి మీదే నిరీక్షణ కలిగించు. ఎందుకంటే మనుషులను ఆశ్రయిస్తే ఏమో, నువ్వు డబ్బును ఆశ్రయించినా ఏమో, బంధుమిత్రాదులు ఆశ్రయించిన ఏమో, ఏది శాశ్వతం కాదు, ఏది ఖచ్చితం కాదు. చివరకు నీ జీవితానికి దేవుడే ఆధారభూతుడు. ఎవరికి ఎవరు ఈ లోకములో శివరకు యేసే పరలోకములో, ఎవరికి ఎవరు. నిజమే, నీ జీవితంలో శివరకు యేసే. ఎవరికి ఎవరు? ఎవరు కాదు, దేవుడే. దేవుడే నీకు సహాయం, దేవుడే నీకు ఆధారం. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలైన వారు ప్రభువా ఈ రీతిగా స్మరించి స్తుతించి ప్రార్థించే ధన్యత దయచేసినందుకే వందనాలు. వచ్చిన వారిని దీవించండి, రాలేని వారితో మాట్లాడండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా నీ నామము మహిమపరచబడినందుకే స్తోత్రాలు. నీ మెండిన ఆశీస్సులు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కొక్కరికి దయచేయండి. కూడా వచ్చిన బిడ్డలను నీ చేతులకి నేను అప్పగిస్తున్నాను. ఎవరికి ఏ అవసరం ఉందో నీకు తెలుసు, ఎవరికి ఏ కష్టం ఉందో నీకు తెలుసు, ఎవరికి ఏ బాధ ఉందో నీకు తెలుసు, ఎవరు ఏ కష్టాలు నలిగిపోతున్నారో నీకు తెలుసు నాయన. వారి కష్టాన్ని, వారి బాధను, వారి ఇరుకుని, వారి ఇబ్బందులు గుర్తించావు. నీకు స్తోత్రాలు. మీ శ్రేష్టమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించి నీ నామ మహిమార్థమే వాడుకోండి నాయన. లోటుపాట్లు తీర్చండి. వారి కష్టకాలం ఉంది, నువ్వే ఆధారభూతుడి సహాయం దయచేయండి. నిన్నే నమ్మారు, నిన్నే నమ్ముతున్నారు నాయన. నువ్వు తప్ప వారికి ఆధారం ఎవ్వరూ లేదయ్యా. నువ్వే ఆధారభూతుడు, నువ్వే నిరీక్షణ, నువ్వే అతిశయం, నువ్వే ఆధారము నాయన. కనుక వారి జీవితాల్లో నీ కార్యములు జరిగించి కృపతో నింపమని నేను ప్రార్థన చేస్తున్నాను. వారు అడిగిన ప్రతి కోరిక నెరవేర్చండి. వారి ఆశల కోరికలు తీర్చి తృప్తిపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. సాక్షాత్మే, మహిమార్థమే మీరు వాడుకొని దీవించండి, సహాయం అందించండి, ఘనమైన కార్యాలు జరిగించండి. అలాగే నాయన కాపుగాల కుమారి గారికి నేను జ్వరవాటు నాయన ఆమెను మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం కుమారి గారికి అందించి శక్తిమంతుల బలవంతులు మీరు వాడుకుని మీరు బలపరచమని అయ్యా మీ రక్షణ వాక్యం అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన పడా నరసింహ గారికి ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు రిపోర్ట్లు వస్తాయట, మరి మంచి రిపోర్ట్లు రావడానికి నీ కృప దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యవంతునిగా మీరు స్థిరపరచండి, దీవించండి, స్వస్థపరచండి, కార్యాలు జరిగించండి. వచ్చిన భక్తులను పేరు పేరు చొప్పున దీవించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి.
వారి కష్టార్జితం దీవించండి, వారి పనిపాట్లు దీవించండి, వారి ఇంటి చుట్టూ నీ కంచి వేయండి, వారి చుట్టూ నీ మహిమను ఉంచండి, నీ దూతలు తోడించి నీ కాపుదల దాయించేయండి. ఆదివారం ఆరాధనకి సకాలంలో మా సంఘ బిడ్డలందరూ వచ్చి ప్రార్థించే భాగ్యాలు దాయించేయండి. ఒకవేళ ప్రభువా బలహీనమైన స్థితిలో ఎవరంటే మీరు బలపరిచి స్థిరపరచండి, దీవించండి. అలాగే మీ తైలాలు తీసుకోండి, మీ కబుర్ల కొరకు ప్రార్థన చేద్దాం. చేత్తో పట్టుకోండి. ఆ కబుర్ల కొరకు ప్రార్థన. యేసు రక్తం జయం, యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తమే జయం. తండ్రి నీకు స్తోత్రం. మీలో ఎవరైనా బలహీనులై ఉన్నారా? నూనె రాసి ప్రార్థించమని నీ వాక్యం బోధిస్తుంది. అట్టి నూనె నీ చేతికి అప్పగిస్తున్నాం. ఇది ఇంతవరకు వట్టి నూనె, కానీ మేము నమ్ముతున్నాం, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. ఇక్కడి నుంచి నూనె కాదు, నువ్వు మా కొరకు సిలువలో నువ్వు సిందించిన నీ అమూల్యమైన నీ రక్తదారులని నేను నమ్ముచున్నాను నాయన. ఎవరు రాసుకున్న శారీరక స్వస్థత, ఎవరు రాసుకున్న మానసిక స్వస్థతలు మీరు కలిగించి సంపూర్ణ ఆరోగ్యములు చేకూర్చమని నాయన నేను ప్రార్థన చేస్తున్నాను. నీ మహిమా ప్రభావాలు ఘనత వారికి దయచేయండి. నిరాకడ వరకు సంపూర్ణ ఆరోగ్యవంతులు వాడుకోండి. డబ్బుంటే ఎన్ని హాస్పిటల్కైనా తిరిగి వచ్చేయచ్చు. మరి మా బిడ్డలందరూ పేదవారు అయిన మీరు ధన్యులు అంటున్నాం. పేదరికులు మా సంఘ బిడ్డల భక్తులు ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్ చుట్టూ తిరిగేంత డబ్బు ఓపిక వాళ్ళకి లేదు నాయన. నువ్వే పరమ వైద్యుడివై, నువ్వే లోకరక్షకుడివై, నువ్వే సర్వాంతమై వారికి సహకరించాయి, సహాయం అందించి, ఆరోగ్య దేవులను అనుగ్రహించి, వారి ఆశల కొరకు తీర్చి, నిరాకరణ నమ్మకం బిడ్డలుగా స్థిరపరిచి, దీవించి ఆశీర్వదించుకొని మేము ప్రార్థిస్తున్నాం. నీ రాకడ దినాల్లో బ్రతుకుతున్నాం, కడవల దినాల్లో ఉన్నాం. ఎప్పుడు నీ రాకడ మా పాపడో తెలియదు. నీ రాకడ వచ్చిన మా పాపడో తెలియదు. నీ నిత్య మహిమలో మేము ఉండు భాగ్యం మాకు దాయించమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించే కృపతో నింపి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడు నేను యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడా వచ్చిన మీకు అందరికీ, మీకు మీ కుటుంబస్తులకి ప్రభు రాకడ వరకు సదాకాలం తోడి నడిపించిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు స్తోత్రం.